నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించిన పలువురు అధికారులు, రాజకీయ నాయకులు, అభిమానులు. అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడాలని వక్తల పిలుపు. టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాల్సిందే. తిరుపతిలో ఎన్డీఏ కూటమి నేతల డిమాండ్. టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది స్పష్టం చేసిన ఎన్డీఏ కూటమి నేతలు. శ్రీకాళహస్తికి చేరుకున్న వైఎస్ షర్మిల న్యాయయాత్ర. టీడీపీ, వైకాపా పార్టీలు ప్రత్యేక హోదా రాకుండా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై న్యాయయాత్ర నిర్వహిస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల న్యాయయాత్ర ఆదివారం శ్రీకాళహస్తికి చేరుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద న్యాయయాత్ర సభనుద్దేశించి వైఎస్ షర్మిల మాట్లాడుతూ, నేడు టీడీపీ, వైకాపా పార్టీలు రెండూ ప్రత్యేక హోదాను తీసుకురాకుండా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని, ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు. ఇక అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళతామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి దిశగా తీసుకుపోవాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాబట్టి ఈ పర్యాయం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పోతగుంట రాజేష్ నాయుడును నియోజకవర్గంలోని ప్రజలు ఆశీర్వదించి అఖండ మెజారిటీ చేకూర్చాలని పిలుపునిచ్చారు. అయితే నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్తించకుండా, వారికి ఎమ్మెల్యే అభ్యర్థి సీటు ఖరారు చేయకుండా కొత్తగా వచ్చిన వ్యక్తికి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల కింద ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పార్టీ మాటిచ్చి వెళ్ళింది. మోడీ గారే స్వయంగా మాటిచ్చి వెళ్ళారు. మరి చంద్రబాబు గారు మొదటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా కోసం? మనకు ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు గారికి అధికారం ఇస్తే ఏం చేశారయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఏం చేశారయ్యా అంటే బీజేపీకి బానిసలుగా మారారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు సొంత ప్రయోజనాల కోసం. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకు ఓటేశారు అంటే మళ్ళీ అనేది చెల్లి లాంటి ఓటనే దాన్ని అమ్ముకోకండి. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎమ్మెల్యేగా రాజేష్ నాయుడు నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా చింతామోహన్ గన్న గారు నిలబడ్డారు. మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శ్రీలంక ఈస్టర్న్ గవర్నర్ సెంథిల్ తొండమాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సిద్ధమైనటువంటి ఈ దివ్యక్షేత్రం ఇంకా పవిత్రంగా వెలిసిల్లాలని, అదేవిధంగా ఆధ్యాత్మిక భావాలు ఇంకా గ్రామ గ్రామానికి వెలిసిల్లే విధంగా టీటీడీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, దాంతోపాటు ధర్మ ప్రచారము, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి కావాల్సినటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలను కూడా రక్షించాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా నేను కోరుకున్నది ఒకటే, ప్రజాస్వామ్యం చాలా బలపడాల్సిన అవసరం. కాబట్టి ప్రతి ఓటరు తప్పకుండా ఎన్నిక రోజున వెళ్ళి తన ఓటు వినియోగించుకొని దేశ సమైక్యతకు, 2 రాష్ట్రాల యొక్క అభివృద్ధికి వాళ్ళు భాగస్వాములు కావాలని నేను మనసారా భగవంతుడిని ప్రార్థిస్తూ, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సస్యశ్యామలంగా ఉండి, అలాగే మంచి వర్షాలు పడి మంచి వాతావరణ నిర్మాణం కావాలని, సౌద్భావమైనటువంటి వాతావరణ నిర్మాణం కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ భగవంతుడిని మళ్ళీ నేను ఒకసారి ప్రార్థిస్తాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 62వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
కోట్లాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతున్న తిరుమల మొదటి ఘాట్ రోడ్డును నిర్మించిన మహనీయుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని తిరుపతి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు రంగస్థలి సభ్యులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇంజనీర్లందరికీ మార్గదర్శకులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కొనియాడారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకోవడం మన కర్తవ్యంగా భావించామన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం యాదవ్, చంద్రబాబు యాదవ్, కవిత, జగదీశ్వర్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, దీపక్ యాదవ్ పాల్గొన్నారు. ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు యూనివర్సిటీ కోడల్లోని ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారికి తిరుపతికి ఎంతో అనుభవ సంబంధం ఉన్నది. ముఖ్యంగా మనం తిరుమలకు వెళ్లే మొదట ఘాట్ నిర్మాణానికి ఆయన పాత్ర ఎంతో ఉంది. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి వర్ధంతిని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఇంజనీరు. ఆయన టెక్నాలజీతోనే ఈరోజు మనం ఎంతో అభివృద్ధి పరంగా వెళ్తున్నాము. ముఖ్యంగా కర్ణాటకలో ఈరోజు కూడా ఆయన పేరు మీద ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో ఉన్నాయంటే ఆయన గొప్పదనం అలాంటి. రాష్ట్రాన్ని తిరిగి వైకాపా చేతుల్లోకి తీసుకోవాలనే లక్ష్యంతో 2019 ఎన్నికల్లో కోడికత్తి, 2024లో గుల్లరాయి డ్రామాలు వైసీపీలో ఐపాక్ టీం సృష్టిస్తున్నాయని, ఈ క్యాటర్ బాల్ డ్రామా వికటిస్తే వైఎస్ కుటుంబంలో మరో హత్య కూడా చేయించడానికి ఫ్యాన్ పార్టీ సిద్ధంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, రవి నాయుడు, కంకణాల రజనీకాంత్ నాయుడు, రాజా, గోపి, గణేష్, సురేష్, శ్రీరాములు తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఈ డ్రామాను చివరికి ఉమ్మడి పార్టీలపై రుద్దడం పట్ల నిప్పులు జరిగారు. రాయిని సాకుగా తీసుకుని తమ నేతల ఫ్లెక్సీలపై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్పులతో దాడి చేయడాన్ని టీడీపీ నాయకులు ఖండించారు. గతంలో చంద్రబాబుపై తిరుపతిలో ఎస్పీ కార్యాలయం సమీపంలో రాళ్ల దాడి జరిగినా ఇంతవరకు ఆ కేసు తేలలేదని గతాన్ని గుర్తు చేశారు. వైసీపీ ఓటమి తథ్యమని తెలుసుకుని మరో కొత్త డ్రామాకు ఫ్యాన్ పార్టీ తెరలేపిందని విమర్శించారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా తిరుపతిలో ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి వరప్రసాదులు అఖండ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి జిమ్మిక్స్ తోటి ఇలా ఎన్నికలలో విజయం సాధించాలనే విధంగా ఈ మారి ప్రయత్నాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటా ఉంది. సిగ్గు లేకుండా తిరుపతిలో వైసీపీ శ్రేణులు ఉదయం జీవకోన దగ్గర ధర్నా చేశారు. ఐపాక్ టీము సంబంధించిన వాళ్ళు వాళ్ళ సోషల్ చాలా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి ఇతను ఆయన ట్విట్టర్లో పెట్టింది. మరి దీన్నేమంటారు? అయిన తర్వాత దాడి జరగకు కరెక్ట్గా నిమిషం ముందే దాడి జరిగి కరెక్ట్గా ఫోటో బయట ఒక ముఖ్యమంత్రి ఫోటో బయట వచ్చింది? ఒక ముఖ్యమంత్రి ఫోటో, దాడి విషయం ఫోటో బయట వచ్చింది? మేము అడుగుతున్నాం సూటిగా. టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాల్సిందేనని ఎన్డీఏ కూటమి నేతలు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని తెలియజేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులో కేవలం టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాలని మాత్రమే కోరామని తెలిపారు. ఉద్యోగులకు ఇంటి స్థలాలు రద్దు, జీతాల పెంపును రద్దు చేయాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరలేదని స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి అబద్ధాలను ప్రచారం చేస్తూ టీటీడీ ఉద్యోగులను, స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులు గారిని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏమి చూసి ఎందుకు అలా అంటున్నారో కరుణాకర్ రెడ్డి గారు మాకు చెప్పాలి. ఆరణి శ్రీనివాసులు గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టారు. ఏమని పెట్టారు? ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తండ్రి గారైన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన చైర్మన్గా ఉంటూ ఉద్యోగస్తుల్ని అలాగే కొండ మీద ఉన్న వ్యాపారస్తుల్ని కూడా భయభ్రాంతులకు లోన్ చేస్తూ ఖచ్చితంగా వాళ్ళని వైఎస్ఆర్సీపీకి ఓటేసే విధంగా
ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని, అలాగే ఆయన చైర్మన్షిప్లో ఇలా ఉంటే తప్పిదాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో చాలా క్లియర్గా ప్రలోభాలు పెడుతున్నాడు, భయభ్రాంతులను చేస్తున్నాడు అనే విషయంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్ పోస్ట్ నుంచి తప్పించాలి. ఎందుకంటే ఆయన కొడుకు అభ్యర్థి అయినందువల్ల ఆయన ఇటువంటి ప్రలోభాలు పెట్టడం, అలాగే భయభ్రాంతుల్ని, వ్యాపారస్తుల్ని, లోకల్ వ్యాపారస్తుల్ని భయభ్రాంతులను చేయడం, అలా అవి చేస్తున్నారని కమిషన్కి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటరు మీకు క్లియర్గా కంప్లైంట్, ఈ కంప్లైంట్లో ఎక్కడే కానీ టీటీడీ ఉద్యోగస్తులకు ఫేవర్ చేయొద్దండి, ఇళ్ల పట్టాలు ఇవ్వద్దండి, జీతాలు పెంచొద్దండి అనేమి మేము చెప్పలేదు. ఇలాంటివి చేస్తారు, ఇంకా రాబో రోజుల్లో కూడా ఆయన చైర్మన్గా ఉంటే ఈ 30 రోజుల్లో కూడా ఇటువంటివి ఎలక్షన్ కోడ్గా ఉండగా చేయరాదనే ఉద్దేశాన్ని మేము తెలియజేశాం. వీఆర్ నాట్ అగేన్స్ట్ ద టీటీడీ ఎంప్లాయీస్ ఫేవర్, వీఆర్ నాట్ అగేన్స్ట్ లోకల్ బిజినెస్ పీపుల్ ఆఫ్ తిరుమల. మేము ఉద్యోగస్తులకు కానీ ఫేవర్స్ జరగడానికి కానీ, లోకల్ వ్యాపారస్తులు కానీ, ఎన్డీఏ కూటమి అలాగే అభ్యర్థి కానీ మేము దేని విషయానికి మేము వెళ్ళలేదు. ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఈయనను ఖచ్చితంగా మీరు చైర్మన్ పదవి నుంచి తొలగించాలి ఎలక్షన్ వరకు అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదని, ఎన్నికల సంఘానికి కేవలం టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డిని తొలగించాలని మాత్రమే కోరామని స్పష్టం చేశారు. ఉద్యోగులను, వ్యాపారులను ప్రలోభ పెట్టేందుకు టీటీడీ చైర్మన్ పదవిని కరుణాకర్ రెడ్డి వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. 1350 కోట్ల రూపాయల టీటీడీ నిధులతో వివిధ పనులకు కరుణాకర్ రెడ్డి టెండర్లు పిలిచారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీలో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీస్తామని హెచ్చరించారు. టీటీడీ ఉద్యోగుల్లో అర్హులై ఇంకా ఇంటి స్థలం రాక ఎదురుచూస్తున్న వారికి సైతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రమే న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత టీటీడీ బోర్డుకు సంబంధించి చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినాక కరుణాకర్ రెడ్డి గారు ఏ విధంగా రాబో ఎన్నికలలో ఆల్రెడీ ఏదైతే వైఎస్ఆర్సీపీ కరుణాకర్ రెడ్డి వారి అబ్బాయిని అభినయ్ రెడ్డిని క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తూ ప్రకటన రావడానికి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ దానికి ముందు గత 3-4 నెలలుగా జరిగిన పరిణామాల పట్ల ఆడ ఏదైతే భారీ ఎత్తున 1300 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ టీటీడీ నిధుల్ని ఏ విధంగా సివిల్ వర్క్, యాత్రికుల సౌకర్యార్థమో ఇంకోటో లేదా అత్యవసర పనులు కేటాయిస్తే అభ్యంతరం ఎక్కడ. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి భూమన కరుణాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశామని, ఈసీకి చేసిన ఫిర్యాదులో ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి పట్టాలు, జీతాల పెంపును వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్గా తన అధికారాలను కుమారుడి గెలుపు కోసం వినియోగించడానికి తాము వ్యతిరేకించామని తెలిపారు. టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాల్సిందేనన్నారు. అబద్ధాలను ప్రచారం చేసి లబ్ధి పొందాలని కరుణాకర్ రెడ్డి చూస్తున్నారని, పితృపుత్ర కబంధ హస్తాల నుంచి తిరుపతిని కాపాడుకుంటామని తెలియజేశారు. టీటీడీ ఉద్యోగుల పట్ల కరుణాకర్ రెడ్డిది కపట ప్రేమ అని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఇచ్చినటువంటి ఫిర్యాదును వక్రీకరిస్తూ అవాస్తవాలను ప్రచారం చేస్తూ మరొక్కసారి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, అవును మేము ఫిర్యాదు చేశాము, మిమ్మల్ని టీటీడీ చైర్మన్గా తొలగించాలని చెప్పి ఫిర్యాదు చేశాము, ఇప్పటికీ కట్టుబడే ఉన్నాము. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి మహోత్సవం సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్తో కలిసి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేశారు.
వారికి ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలను అలాగే శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, ఆర్డీఓ రిశాంత్ రెడ్డి, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఏఈఓ సతీష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సిఎస్ఓ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ రవి, నాగభూషణం నాయక్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పలువురు అధికారులు, రాజకీయ నాయకులు, మేధావులు, అభిమానులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. సో కృష్ణస్వామి అయ్యంగార్ కావచ్చు, కేఎం మున్షి కావచ్చు, చాలామంది లండన్కి వెళ్ళి వాళ్ళు అప్పటికే బారిస్టర్స్, అక్కడికి వెళ్ళి ఆ లా వాళ్ళ పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు. కొంతమంది వ్యాపారాలు చూసుకునేవాళ్ళు. కానీ మొత్తం భారం అంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద పడింది. కాబట్టి ఆయనే ఆహర్నిశలు కృషి చేసి ఒక పవిత్రమైన భగవద్గీత లాంటి ఒక రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందజేశారు. అయితే ఇప్పటికీ విమర్శించే వాళ్ళు లేకపోలేదు. కానీ వాస్తవాలని చరిత్ర చదివితే ఈ వాస్తవాలన్నీ మనకు బయట కనబడుతూ ఉంటాయి. అయితే ఈ దేశానికి పలు మతాలు, విభిన్నమైన జాతులు, అనేక కులాలు, ఇన్ని ఉన్న ఈ దేశానికి మత సామరస్యంతో కూడుకున్న ఈ పెద్ద ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజంగానే ఎప్పుడు ఈ దేశంలో సూర్యచంద్రున్నంత వరకు ఆయన యొక్క కీర్తి అట్లే నిలుస్తుంది. కులము, మతం అనేవి కూడా ఆనందరావు గారు మాట్లాడుతూ అన్నారు. అంటే నా దృష్టిలో అంటే కులము కంటే గుణము గొప్పది. ఏ విషయంలో కూడా ఎవరు కూడా గుణవంతుడిగా ఉండాలి, గుణసంపన్నుడిగా ఉంటే సో ఏ కులమైనా ఖచ్చితంగా మనం ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సో మన దేశానికి చాలా మంచి పేరు తీసుకొచ్చారు. భారతరత్న, భరతమాత ముద్దుబిడ్డ. సో ఈరోజు ఈ జయంతి కార్యక్రమంలో నేను పాల్గొనడము చాలా సంతోషంగా ఉంది. ఒక దేశ రాజకీయ ఆలోచనలు కానీ, ఆ దేశంలో ఉన్న రకరకాల జాతుల యొక్క అభివృద్ధిని కానీ శాసిస్తాయి. అలాంటి ఆలోచనలు చేస్తున్న భాగంలో ప్రపంచంలో అతి ముఖ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అలాంటి పనులకి ఇంత సుస్థిరత కల్పించడానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి, ఆ రాజ్యాంగాన్ని ఇంకా వచ్చే ఇంకొక 200 ఏళ్ళు 300 ఏళ్ళు కూడా మనం దాన్ని పెద్ద మార్చాల్సిన అవసరం లేనంత పటిష్టంగా తయారు చేసి మన దేశంతో పాటు చాలా దేశాలు అంటే బ్రిటిష్ రూల్లో ఉన్న చాలా దేశాలు దీన్ని ఆదర్శంగా తీసుకొని దాంట్లో కొంత మొత్తం కాకపోయినా కొంత వాళ్ళకి అనుగుణంగా కొంత తీసుకోగలిగేటట్టు, ముఖ్యంగా ఈక్వాలిటీ అంటే సమానత్వంలో ఉన్న ఐడియాస్ కానీ దాంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ తీసుకోవటం, అంత
ఇన్స్పైరింగ్ వర్క్ చేసిన వ్యక్తిని మనం ఇవాళ ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు ఇవాళ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. మనము మోటివేట్ అవ్వడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి ఎంతోమంది కథలు వింటుంటాము. అందులో చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరు. సో ఆయన జీవితాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు నష్టాలు ఎదుర్కొని సో స్కూల్కి వెళ్ళడమే చాలా కష్టమైన విషయం. అట్లాంటిది నడుచుకుంటూ రోజు వెళ్ళేసేసి సో మన దేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని నిర్మాతగా ఎదిగారంటే అది అందరూ స్ఫూర్తి చెందాల్సిన విషయం. అండ్ ఆయన రచించిన మన రాజ్యాంగం ఇప్పటికీ కూడా చాలా పటిష్టంగా ఉంది. సో అందులో ఉన్న ప్రతి విలువ, రాజ్యాంగ విలువలే కాకుండా మన సమాజంలో ఉండాల్సిన ప్రతి విలువను కూడా అందులో పొందుపరిచారు. సో ఫండమెంటల్ డ్యూటీస్ అని మనందరికీ మన డ్యూటీస్ గుర్తు చేస్తున్నారు. ఫండమెంటల్ రైట్స్ అని మన దగ్గర మనం ఏదైతే రైట్స్ ఉన్నాయో వాటినన్నిటి కూడా గుర్తు చేయడం జరిగింది. ఎవరి మీదైనా దాడి చేస్తే దాన్ని ఎవరు ఒప్పుకోరు. అంటే ప్రభుత్వంలో ఉండేది వాళ్ళ మనమా? వాళ్ళు ప్రభుత్వ వైఫల్యమే కదా. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇంటెలిజెన్స్ ఐజీ మీద, డీజీపీ మీద ఫిర్యాదు చేయమని చెప్పండి. మేము కూడా తప్పకుండా కూటమి తరపున వాళ్ళందరి మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మంచో చెడో ఈ రాష్ట్రంగా ఒక ముఖ్యమంత్రి కింద ఒక హోదాలో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడం అనేది తప్పు. పూర్తి పోలీస్ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పని కూడా మేము లిఖితపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ బడుగు బలైన వర్గాలకు సమానమైన హక్కులు ఉండాలని రూపొందించినటువంటి మహాశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి నిజమైన శ్రద్ధాంజలి అంటే బడుగు బలైన వర్గాల్లో విద్య, ఉపాధి వాటిని పెంపొందించి నైతిక విలువలను మళ్ళీ పునరుద్ధరించడం చాలా అవసరంగా నేను భావిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆయన జ్ఞానము, విద్య నేర్చుకొని మీరు సంఘర్షణతో ఉండండి అని చెప్పినారు. కాబట్టి ఈరోజు సమాజంలో జ్ఞానము, సంఘర్షణ ఈ రెండు చాలా అనివార్యంగా భావిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైన శ్రద్ధాంజలి అంటే అందరం కూడా దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు, కుల మత విభేదాలన్నింటిని విస్మరించి 140 కోట్ల మంది భారతీయులంతా మేమంతా ఒకరమే అనేటువంటి భావన నిర్మాణం చేయడమే వారికి నిజమైన శ్రద్ధాంజలిగా నేను భావిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా వచ్చి ఆయనకి దండం పెట్టి ఈరోజు మాలేస్తున్నాం. అంటే ఈ మాల ఈ దేశంలో ఉండే మాలన్నీ కలిపితే ఆకాశం అంత దూరం ఉంటుంది. ఆకాశం మెట్లెంత మనం ఎవరు కూడా కొలతేలా. ఈ భారతదేశంలో ఉండే మాలన్నీ కలిపితే, అంబేద్కర్కి వేసిన మాలన్నీ కలిపితే అంత దూరం ఉంటుంది. ఎందుకంటే ఆ మహానుభావుడు చేసిన త్యాగాలు. ఈరోజు భారతదేశం బాగుంది, అందరూ అన్నదమ్ముల్లా ఉన్నామంటే ఆ మహానుభావుడు వల్లే. అతను లేకపోతే వాళ్ళ కులాలు అయిపోతుంది. ఇప్పటికీ 40 దేశాలకు అయిపోతుంది భారతదేశం. ఆ మహానుభావుని ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అంత ఇచ్చు పెట్ల. ఈరోజు దళితుల్లో ఎంతో మంది కలెక్టర్లు ఉన్నారు, ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఆఖరికి ఎంతో మంది గవర్నర్లు ఉండే పరిస్థితి. నా ఆశ ఏదో ఒక రోజు ఒక దళితుడిని సీఎంగా కూడా చూడాలి. ఇది కూడా అతి త్వరలో రాజ్యాంగంలో ఇచ్చినట్టు అతి త్వరలో అవుతుంది. మేమందరం ఆశిస్తున్నాం. అన్నీ కూడా మేము యువత దాన్ని శాశ్వతంగా నిలబెట్టేదానికి ప్రయత్నాలు చేస్తామని తెలియజేసుకుంటూ तस्य व्यक्तित्वं तादृशं भवति एते आगताः इति कृत्वा अस्माकं किमपि तथा नास्ति. एतेषां हृदये वर्तन्ते. एतेषाम् आगमनात् पूर्वं प्रायः 13 वर्षात् पूर्वं 13 సంవత్సరాల క్రితం ఇదే ఈ అంబేద్కర్ జయంతి నేనే నిర్వహిస్తూ ఉండేవాడు. అంటే ఆయన కాకుండా నేను నిర్వహిస్తూ ఉండేవాడు. కారణం ఏమిటి? అంబేద్కర్ మనవాడు, అందరివాడు. ఆయన వచ్చిన తర్వాత రూపం మారిందంతే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనము అన్ని సౌకర్యాలు పొందుతున్నాం. ఆయన రాజ్యాంగం
అంత గొప్పగా రచించాడు. ప్రపంచం మొత్తం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మెచ్చుకుంటున్నారు. గుజరాత్ రాజ్కోట్ మార్వాడి యూనివర్సిటీ శాఖలో ఆదివారం తిరుపతి అడ్మిన్ మరియు ఇన్ఫర్మేషన్ సెంటర్ను ప్రారంభించారు. యూనివర్సిటీలోని కోర్సులు అలాగే ఫీజుల వివరాలు, అడ్మిషన్ పొందడానికి సహాయ సహకారాలు అందించడమే ఈ బ్రాంచ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలియజేశారు. మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ ఉన్నతమైన విద్యని తక్కువ ఖర్చుకే అందిస్తుందని, చదువుకునే సమయంలోనే పెయిడ్ ఇంటర్న్షిప్ సౌకర్యం కల్పించడం యూనివర్సిటీ ప్రత్యేకతని అన్నారు. 500కు పైగా కంపెనీలలో ప్లేస్మెంట్లు అందిస్తుందని, అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అదనపు బలంగా పేర్కొన్నారు. 53 దేశాల నుండి అత్యధిక విదేశీ విద్యార్థులు కలిగిన సంస్థ అని, మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిన వారు 9030608587 ఫోన్ నెంబర్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మార్వాడి యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ బి అనిల్ కుమార్ మరియు ఏపీ తెలంగాణ అడ్మిషన్ మేనేజర్ రామ్వీర్ సింగ్ చౌహాన్ మరియు తిరుపతి బ్రాంచ్ హెడ్ కె వీరాస్వామి మరియు వారి ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు. మార్వాడి యూనివర్సిటీ ఆఫీస్ ఇక్కడ తిరుపతిలో ఉంది. ఈ మన అడ్రస్ వచ్చేసి శ్రీనివాసపురము, పిల్లర్ నెంబర్ 28 ఎగ్జాక్ట్గా. నా నెంబరు 9030608587. మార్వాడి యూనివర్సిటీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి సార్, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఎట్లా ఏం కదా అని చెప్పేసి దాని గురించి ఏమైనా మీకు గైడెన్స్ కానీ లేదంటే యూనివర్సిటీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే మా యూనివర్సిటీ మా ఆఫీస్ విజిట్ చేయొచ్చు. In Marwadi University, 490 companies are giving offers for Marwadi University with the highest package of 37 lakhs per annum, and the average package of Marwadi University is 8 lakhs plus per annum. And we are providing paid internship also. The students are studying and they are getting paid during their internship. And the highest paid internship till now the Marwadi University has achieved is 1,47,000 per month. And the average till and the minimum which a student is getting is 10,000. So it is according to the students' ability, students are getting paid during their internship itself. So this is one of the factor which you can choose. 2024 ఎన్నికల సమరంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని వైకాపాను ఓడించి ఏపీ ప్రభుత్వ పగ్గాలను చేజిక్కించుకోవాలనే వ్యూహం పన్నుతున్నారని వైసీపీ యువనేత అజయ్ కుమార్ అన్నారు. ప్రతిపక్ష ఉమ్మడి కూటమి పార్టీలైన బీజేపీ, టీడీపీ, జనసేనలు వారి కార్యకర్తలను ఆల్ ఖైదా తీవ్రవాదులుగా వారు పదునైన మాటలతో తయారు చేసి నేడు ముఖ్యమంత్రి జగన్పై రాళ్లదాడి జరిగేలా ప్రేరేపించారని తెలిపారు. వైసీపీ యువనేత అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్లపై A1, A2, A3లుగా కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్లు ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇటు సైనికులుగా జన సైకోలుగా ముద్రపడ్డ పవన్ కళ్యాణ్ అభిమానులు, వీళ్ళ ఇరువురికి వీరు ఆల్ ఖైదా తీవ్రవాదులకి ఏ రకంగా అయితే ఆల్ ఖైదాని నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు తమ దగ్గర ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఒక ఆల్ ఖైదా తీవ్రవాదుల్లాగా ఆ పార్టీ కార్యకర్తల్ని తయారు చేయడం ద్వారా వాళ్ళు ఈరోజు తెగించి వీరిచ్చినటువంటి ట్రైనింగ్కి ఇన్స్పైర్ అయ్యి దాంట్లో భాగంగా విజయవాడలో జరుగుతున్నటువంటి రోడ్ షోని చూసి ఓర్వలేని తత్వంతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికే ప్రయత్నించారు. విజయవాడ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఖండించారు. ఆదివారం తిరుపతిలో రష్ హాస్పిటల్లో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శనివారం విజయవాడ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని చందంతో ఈరోజు ఓటమి భయంతో ఈ దాడులు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి మార్పు రాజకీయం. అయితే ఇది ఆటవికం. ఎందుకంటే ఈరోజు మీకు ఏదన్నా ప్రజల నుంచి మంచి పని అనిపించుకోవాలంటే మంచి పనులు చేయాలి, సంక్షేమ పథకాలు చేయాలి, వాళ్ళు బాగోలేదు వాళ్ళకి మంచి చేసి మీరు మంచిగా పేరు తెచ్చుకోవాలి. కానీ ఇలాంటి ఏదో ఉత్తుత్తి కార్యక్రమాలతో ఆటవిక కార్యక్రమాలతో దాడి చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కానీ ఒకటే దీన్ని ప్రజలందరూ కూడా
తీవ్రంగా ఖండించే పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వారసుడుగా, పూలే వారసుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా ఒక ఒక సాంప్రదాయాన్ని సంక్షేమానికి ఈరోజు పాటుపడుతున్న మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఇలాగ రాళ్లతో కొట్టడం అనేది చాలా దుర్మార్గం. ఆరుద్ర సందర్భంగా ఊరందూరు నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయం నుంచి స్వామి అమ్మవార్లను ఊరందూరు గ్రామంలో వెలిసిన నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో వెంచేపు చేశారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం నుంచి స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఊరందూరు గ్రామానికి తీసుకువెళ్లారు. స్థానిక గ్రామస్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కర్పూర హారతులతో స్వాగతం పలికారు. నీలకంఠేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో కొలువుదీర్చి విశేష అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దివ్య అలంకారాలు చేసి విశిష్ట హారతులు సమర్పించారు. స్థానిక భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో 9 రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజ అవరోహణంతో ముగిశాయి. శనివారం రాత్రి 8:30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టాన్ని నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేశారు. బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకునేవారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తొలతూగుతారని ఐతిహ్యం. విషమృత్యునాశనం, రాజ్య పదవుల వంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణ భట్టర్ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్ పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించిన పలువురు అధికారులు, రాజకీయ నాయకులు, అభిమానులు. అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడాలని వక్తల పిలుపు. టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాల్సిందే. తిరుపతిలో ఎన్డీఏ కూటమి నేతల డిమాండ్. టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది, స్పష్టం చేసిన ఎన్డీఏ కూటమి నేతలు. శ్రీకాళహస్తికి చేరుకున్న వైఎస్ షర్మిల న్యాయయాత్ర. టీడీపీ, వైకాపా పార్టీలు ప్రత్యేక హోదా రాకుండా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.